హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సిరీస్ కిచెన్ అండ్ టిప్స్. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందైతే చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఇంట్లో ఉన్న దోమలను ఈజీగా బయటకు ఎలా పంపించాలో చూద్దామండి. ఈ దోమల వల్ల చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఈ ఒక్క పౌడర్ తయారు చేసుకుంటే చాలండి, మన ఇంట్లో ఉన్న దోమలు వాటంతటా అవే బయటకైతే ఈజీగా వెళ్ళిపోతాయండి. ఇప్పుడైతే కనుక వర్షాలు పడుతున్నాయి కదండి, ఈ వర్షాల వల్ల దోమలు అయితే చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఒక్క పౌడర్ తయారు చేసి పెట్టుకున్నారంటే చాలు, దోమలు అనేవి అస్సలు ఉండవు. మన ఇంట్లో ఉన్న దోమలు బయటకు పోవడానికైతే మనం గుడ్ నైట్ అని, అలాగే ఆల్అవుట్ అని ఎన్నెన్నో లిక్విడ్స్ వాడుతూ ఉంటాము. అలా కాకుండా ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి. దీనికోసం అయితే కనుక ముందుగా ఒక 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క తీసుకోవాలి. బాగా మంచి స్మెల్ వచ్చేది, బాగా ఘాటుగా ఉన్నది తీసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 2 ఇంచుల వరకు తీసుకున్నాను. అలాగే కొన్ని లవంగాలను తీసుకోవాలి. మన ఇంట్లో ఉండేవే కదండి, చక్కగా ఒక్కసారి ఇలా వాడారంటే ఇంట్లో ఒక్క దోమ కూడా కనిపించదు. తర్వాత అయితే ఒక 3-4 కర్పూరం బిళ్ళలను కూడా తీసుకోవాలి. ఈ 3 అలాగే వీటితో పాటుగా అయితే ఒక ఉల్లిపాయను కూడా తీసుకోవాలండి. ఉల్లిపాయ అనేది మనకి పెద్దది కూడా అవసరం ఉండదు, మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ ఒకటి ఉంటే చాలండి. చక్కగా మనం ఈ రెమెడీని అయితే ఇంట్లోనే ట్రై చేయొచ్చు. అలాగే ఇంట్లో ఉన్న దోమల్ని ఈజీగా అయితే బయటకు పంపించవచ్చు. ఎలా తయారు చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా అయితే ఒక చిన్న రోల్ తీసుకోండి. ఈ రోల్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న దాల్చిన చెక్క వేసుకోవాలి. మీరు ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటట్లయితే మిక్సీ జార్లో అయినా కూడా వేసుకోవచ్చండి. ఈ దాల్చిన చెక్కనైతే కొంచెం కచ్చాబచ్చాగా అయితే విధంగా గ్రైండ్ చేసుకుందాము. చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో అయితే కనుక ఈ దోమల పిల్లలను కుట్టినాయి అనుకోండి, పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో కూడా అర్థమవుతుంది మనకు. ఈ దోమల వల్ల టైఫాయిడ్, అలాగే డెంగ్యూ, మలేరియా జ్వరాలు కూడా వస్తాయండి. కాబట్టి వీలైనంత వరకు మన ఇంట్లో దోమలు అనేవి లేకుండా చూసుకోవాలి. తప్పకుండా అయితే మీరు ఒక్కసారి ఈ రెమెడీని ట్రై చేశారంటే మీ ఇంట్లో అయితే దోమ అనేది కనిపించదు. చూడండి, ఈ విధంగా అయితే కనుక కొంచెం కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే లవంగాలను తీసి పెట్టుకున్నాం కదండి, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్కకి ఒక 5 లవంగాలు వేసుకుంటే సరిపోతాయండి. ఇక్కడ నేనైతే ఒక 5 లవంగాలను కూడా రోల్లో వేసుకొని కొంచెం అయితే మనం నూరుకోవాలి. ఇవి బొడిపిలో ఉన్న లవంగాలు అయితే మనకి పవర్ఫుల్గా పనిచేస్తుందండి. ఈ ఘాటుకి అసలు ఒక దోమ కూడా కనిపించదు ఇంట్లో. ఇలా లవంగాలను కూడా వేసుకొని బాగా అయితే నూరుకుందాము. ఇలా చెక్క, లవంగాలు 2 కూడా కాస్త నలిగిన తర్వాత ఇందులో మనం ముందుగానే కర్పూరంని తీసి పక్కన పెట్టాం కదండి, ఒక 3 కర్పూరం బిళ్ళలని తీసుకుంటున్నాను. ఈ కర్పూరం ఊరికి నలిగిపోతాయండి, కాబట్టి చివరిలో అయితే వేస్తున్నాను. ఇలా ఒక 3 కర్పూరం బిళ్ళలను కూడా వేసుకొని బాగా మెత్తని పౌడర్ అయ్యేంత వరకు వీటిని అయితే కనుక మనం దంచుకోవాలి. వీలైనంత వరకు మెత్తగా దంచుకోండి. మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మిక్సీ జార్లో అయినా కూడా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అయితే మెత్తని పౌడర్ లాగా దంచుకున్న తర్వాత ఈ పౌడర్ని అయితే కనుక ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, ఈ విధంగా అయితే మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని అయితే కనుక ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మనకి ఈ పౌడర్ అనేది ఒక నెల రోజుల పైనే స్టోర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని అయితే కనుక మనం ఈ పౌడర్ని అయితే కనుక పక్కన పెట్టుకుందాము. ఈ పౌడర్ అయితే ఒక మ్యాజిక్ పౌడర్ అని అయితే చెప్పుకోవచ్చండి. చాలా అంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. తర్వాత అయితే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను తీసుకొని పైన కింద తొడిమలు అయితే కట్ చేసుకుందాము. ఇలా తొడిమలను కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయకు పైన ఉన్న పొట్టును అయితే తీసేసుకుందాము. ఇలా ఉల్లిపాయకు పైన ఉన్న పొట్టుని తీసిన తర్వాత చాకుతో కనుక ఇలా పై భాగాన ఇలా ఒక గుంటలాగా అయితే పెట్టుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త లోతుగా అయితే పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కాస్త లోతుగానే పెట్టుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకుని ఉల్లిపాయను కూడా పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకోండి. తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న ఈ దాల్చిన చెక్క, లవంగం, కర్పూరం పౌడర్ ఉంది కదా, అదైతే ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు వేప నూనె వేసుకోండి. మీ దగ్గర కనుక వేప నూనె లేదనుకుంటే వేప నూనె ప్లేస్లో ఆవాల నూనె ఉంటుంది కదండి, ఆముదం అంటారు, అదైనా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక చిన్న కాటన్ ముక్క తీసుకుందాము. కొంచెం అయితే సరిపోతుందండి. తీసుకొని ఈ విధంగా ఒక పువ్వొత్తులాగా అయితే రెడీ చేసుకోవాలి.
ఈ ఒత్తిని కూడా పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లో మనం ముందుగానే కట్ చేసి ఆనియన్ని పక్కన పెట్టాం కదండి. ఆనియన్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, పౌడర్లో ఆయిల్ వేసి కలుపుకున్నాం కదండి. ఆ మిశ్రమం అయితే ఇలా ఉల్లిపాయ లోపల వేసుకోవాలి. ఉల్లిపాయకి అయితే కనుక లోతు అనేది కొంచెం ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. తర్వాత పైన ఈ పువ్వొత్తుని పెట్టేసి లోపల వేసిన నూనె ఉంది కదండి, ఆ మిశ్రమంని పైనుంచి కొంచెం వేసుకోవాలి. తర్వాత మరొక 1/2 స్పూన్ వరకు వేప నూనెని వేసేసి ఇలా ఒత్తిని అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని అయితే కనుక ఇలా వెలిగించుకుందాము. ఈ స్మెల్కి అయితే కనుక రూమ్ అంతా మంచి స్మెల్ వస్తుందండి. అలాగే ఇంట్లో ఉన్న దోమలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. మీరు సాయంత్రం టైంలో సాయంత్రం 6 అలా అయినప్పుడు చక్కగా ఇలా వెలిగించుకొని రూమ్ అంతా చూయించి ఎక్కడైనా రూమ్లో ఒక కార్నర్లో పెట్టారంటే ఈ స్మెల్కి రూమ్లో ఉన్న దోమలన్నీ బయటకు వచ్చేస్తాయండి. అలాగే ఒక బిర్యానీ ఆకును కాల్చినట్లయితే ఈ విధంగా పొగలాగా వస్తుంది కదండి, ఈ స్మెల్ చూపించినా కూడా దోమలు అనేవి అస్సలు ఉండవు. తప్పకుండా అయితే ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇల్లంతా కూడా ఇలా చూయించేసి ఎక్కడైనా రూమ్లో ఒక సైడ్ కార్నర్లో పెట్టుకున్నారంటే రూమ్ అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. అలాగే రూమ్లో ఉన్న దోమలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. మనం ఇలా ఉల్లిపాయను తయారు చేసి ఇలా వెలిగించడం వల్ల మన ఇంట్లో ఉన్న దోమలే కాదండి, ఈగలు, అలాగే చీమలు, బల్లులు, బొద్దింకలు, ఎలుకలు ఏమన్నా ఉన్నా కూడా ఈ ఘాటైన స్మెల్కి అన్నీ ఇంట్లో నుంచి బయటకు అయితే వచ్చేస్తాయి. మన రూమ్ అంతా కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ పౌడర్ అయితే కనుక మనం నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. రోజు కూడా ఇలా చేశారంటే ఒక వారంలో మీ ఇంట్లో ఉన్న దోమలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. తప్పకుండా అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.